సిద్ధు ఏంటిది? వచ్చేసాను రాణి. మా ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చేసాను. అంటే రాత్రి జరగలేదు, ఏమీ జరగలేదు, జరగనివ్వలేదు. నీ ప్రాణ స్నేహితురాలు ఏమీ జరగనివ్వలేదు అజ్జీ. రోజీనా? రోజీ ఇక్కడికొచ్చిందా? రాకుండానే మొత్తం రిమోట్ కంట్రోల్ చేసేసింది. సిద్ధు, 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 సిద్ధు! ఏయ్, అరవకో. నీ ఇష్టం వచ్చినట్టు అరవడానికి, నీ నచ్చినట్టుగా ఎగరడానికి ఇది నీ ఇల్లు కాదు. ఎక్కడైనా నందిని ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉంటే అనుకున్నది అందకుండా పోతుంది. పర్వాలేదా? అది అలా తగ్గాలి. నీ పొగరంతా తగ్గాలి. అయినా కొత్తగా తగ్గేదే ఉందిలే. ఆల్రెడీ నా కాళ్ళు పట్టుకున్న రోజే నీలో పొగరు చచ్చిపోయి ఉంటుంది. ఇంకా ఏ మూలన్నా ఏ కొంచెమైనా ఉంటే ఆ తర్వాత జరిగిన పరిస్థితుల వల్ల అది కూడా పోయి ఉంటుంది. సో ఇప్పుడు అనవసరంగా మేకపోతు గాంభీర్యం చూపించకుండా కొంచెం నిదానంగా మాట్లాడు. రోజీ, సిద్ధు ఎక్కడా? నా సిద్ధుని నాతో పంపించు, లేదంటే... ఏయ్, మాట చాలా విలువైనది. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడు. దానం ఇచ్చేవాడి మాటల్లో దాతృత్వం ఉండాలి. డబ్బిచ్చి కొనుక్కునేవాడి మాటల్లో డిమాండ్ ఉండాలి. అదే అమ్మేవాడి మాటల్లో విధేయత ఉండాలి. ఏదైనా అడిగి తీసుకునేవాడి మాటల్లో వినయం ఉండాలి. నువ్విక్కడికి ఏదో ఆశించొచ్చావు, అంటే అడుక్కోవడానికి వచ్చావు. సో నీ మాటలు నన్ను దాటి అవతలికి వెళ్ళకూడదు. నువ్వేదైనా అడగాలనుకుంటే నా ముందు వినయంగా కూర్చుని నిదానంగా అడుక్కో. ఏంటి, మర్యాద కోసం చూస్తున్నావా? మనం ఎప్పుడు ఏమి చేస్తే అదే మనకి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. పాపం చేస్తే పాపం, పుణ్యం చేస్తే పుణ్యం, అవమానం చేస్తే అవమానమే వెనక్కొస్తుంది. నన్ను పాతాళానికి తోసేయాలని చూసావు. పర్వాలేదు, నేల మీదే కదా, కూర్చోవచ్చు. నేను ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు. నాకు కావాల్సింది తీసుకువెళ్ళడానికి వచ్చాను. సిద్ధు, రా బయటికి. నీకు కావాలని పిలిస్తే రాడు.
నాకు పంపించాలనిపిస్తేనే వస్తాడు. నేను పిలిస్తేనే వస్తాడు. అంటే నా అనుమానం నిజమే అన్నమాట. సిద్ధు ఇక్కడే ఉన్నాడన్నమాట. సిద్ధు, సిద్ధు రా. సిద్ధు, సిద్ధు ప్లీజ్ సిద్ధు రా. సిద్ధు, నీ నందిని వచ్చాను. సిద్ధు రా. సిద్ధు, నేను ప్రాణానికి ప్రాణంలా ప్రేమించిన నందిని వచ్చాను. ప్లీజ్ సిద్ధు, సిద్ధు రా. సిద్ధు, సిద్ధు, సిద్ధు. సిద్ధు, సిద్ధు, వీళ్ళందరూ మనల్ని విడదీయాలని చూస్తున్నారు. సిద్ధు రా. సిద్ధు, వెళ్ళిపోదాం. సిద్ధు, సిద్ధు. ఏ, నువ్వు అసలు మగాడివేనా? నీ భార్య ఇన్ని తప్పులు చేస్తుంటే చూస్తూ ఉంటావా? అప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని అన్యాయం చేసి ఈ అశ్విని జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ మనవరాల్లాంటి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటుంది. ఇది తప్పు, ఇలా చేయొద్దని చాచిపెట్టి కొట్టి తన్ని దారిలోకి తీసుకురాలేవా? తప్పు చేసిన వాళ్ళని చాచి లెంపకాయ కొట్టాలని నువ్వు చెప్తున్నావు. అలా కొట్టాలంటే నా మనవరాలుగా నటించిన మొదటి రోజే నిన్ను కొట్టుండాల్సింది. నువ్వు అసలు తండ్రివేనా? నీకు మనసుందా? ఒక తండ్రి స్థానంలో కూర్చొని నాకు పెళ్లి చేశావు. కాళ్ళు కడిగి కన్యాదానం చేశావు. గర్భధానం జరగకుండా చేసిన ఈవిని నిలదీసి కూతురు లాంటి నాకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? నాకు బాధ్యత తెలుసుంటే నిజంగా నీలాంటిది నాకు కూతురైతే ఆవిడ్ని ఎదిరించిన రోజే కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూలను కూర్చోబెట్టేవాణ్ణి కానీ కన్యాదానం చేసేవాణ్ణి కాదు. లోకి, నువ్వేం పోలీస్వి? నీ కళ్ళ ముందే ఒక అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటావా? నీలో నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా పోలీస్వే అయితే ఆవిడ్ని బెదిరించైనా నా సిద్ధు నాతో పంపించు. నేను నిజాయితీ గల పోలీసుని కాబట్టే నీకింతకాలం సంకెళ్ళు వేయకుండా ఆగాను. లేదంటే నువ్వు చేసిన తప్పులకి ఏదో ఒక నేరంలో నిన్ను బలవంతంగా ఇరికించి ఈ పాటికి లోపలేసేసి ఉండేవాణ్ణి. మీరంతా అసలు మనుషులు కాదు. మీకు అసలు మనస్సాక్షి లేదు. మంచి వాళ్ళంటే చెడు చేసిన వాళ్ళకి కూడా మంచే చేస్తారు. పైకి మంచి వాళ్ళమని చెప్పుకునే మీరు మేకవన్నె పులులు. మేకలు ఆకలు అలుమలు తింటాయి, కానీ మేకవన్నె పులులు ఆకుల చాటు మాటు వేసిన మాంసం తింటాయి. ఆ మాంసం తినే మృగాలు మీరు. రక్తం తాగే నరరూప రాక్షసులు. షరాప్! సిద్ధు, ఆగో ఆగో! ఏంటి? వీళ్ళు నిన్ను మోసం చేశారా? వీళ్ళు అన్యాయం చేశారా? వీళ్ళు రాక్షసులా? ఏ వీళ్ళు నీకు చేసిన అన్యాయమే అన్యాయం అయితే మరి నువ్వు చేసిందాన్నేమనాలి? వీళ్ళు చేసింది మోసమే అయితే నువ్వు చేసిన మోసంలో వెంట్రుకంత కూడా ఉండదు. అప్పుడు నువ్వు చేసిన దాన్ని ఏ పేరుతో పిలవాలి? వీళ్ళు రాక్షసులైతే నువ్వేంటి? ఏ ఇప్పుడు నొప్పి నీకొస్తే బాధ తెలుస్తుందా? నీకు కావలసిన వాళ్ళు నీకు దూరం అయితే ఇంత విలవిల్లాడిపోయి గోలగోల చేస్తున్నావే?
మరి నువ్వు వీళ్ళ కుటుంబాన్నే చిన్న భిన్నం చేశావు. వీళ్ళు నిన్నేం చెయ్యాలి? నందిని వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను సిద్ధు. నువ్వు నాతో రాకుండా నేను ఇక్కడి నుంచి కదలను. వస్తాడు నందిని. సిద్ధు ఇప్పుడే నీతో వచ్చేస్తాడు. కానీ సిద్ధు నీతో రావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎవరికి? సిద్ధుకా మీకా? నాకే. నాతో రావడానికి నీకు కండిషన్సా? అవును. ఓకే, ఏంటవి? 1, నువ్వు నీ పొగరంతా వదిలేసి మళ్ళీ పాత నందినిలా నువ్వు నా దగ్గరికి రావాలి. 2, నువ్వు రోజుగారి నుంచి లాక్కున్న ఆస్తి మొత్తం ఆవిడకి తిరిగి అప్పజెప్పాలి. 3, నువ్వు అందరి ముందు, అంటే ప్రెస్ ఛానల్స్ వాళ్ళందరినీ పిలిచి నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని గ్రాని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. ఈ కుటుంబంలో అందరికీ పేరు పేరున క్షమాపణ అడగాలి. ఇవన్నీ నువ్వు ఒప్పుకుంటే నీ వెంట నేను వస్తాను. విన్నావుగా? అవి సిద్ధు కండిషన్స్. ఇందులో నీకు ఒక ఎగ్జామ్షన్ కూడా ఇస్తున్నాను. నువ్వు తీసుకున్న ఆస్తిని తిరిగి నాకు ఇవ్వక్కర్లేదు, కానీ మిగతా వాటిని పూర్తి చేయాలి. అప్పుడు సిద్ధుని ఎవ్వరూ ఆపలేరు. అక్కర్లేదు రోజీ. నాకు మీ కండిషన్స్ కి తల వంచాల్సిన అవసరం లేదు. ఈ నందినికి తన మొగుణ్ణి ఒకరి నుంచి దానం తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. సిద్ధుని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. నువ్వు సిద్ధుని ఇక్కడ ఎన్ని రోజులు ఉంచాలనుకుంటున్నావో ఉంచు. ఎంత త్వరగా తీసుకువెళ్ళాలనుకుంటున్నానో అంత త్వరగా నేను తీసుకెళ్ళిపోతాను. దానికి సిద్ధు గాని మీరు ఎవ్వరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ అంతట మీరే సిద్ధు నాతో పంపించేలా చేసుకుంటాను. ఒక్క వారంలో సిద్ధు నా దగ్గరకు వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. వస్తాను. గ్రాని, నందిని అంత కాన్ఫిడెంట్గా పొగరుగా మాట్లాడి వెళ్ళిందంటే ఏదో పెద్ద ప్లాన్ వేసి ఉంటుందనుకుంటా. కంగారు పడకు సిద్ధు. నువ్వు దూరమై ఒక్కరోజే అయింది కదా, అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉంది. కానీ రోజులు గడిచే కొద్దీ, తను వేసిన ప్లాన్లు ఫెయిల్ అయ్యే కొద్దీ తన కాన్ఫిడెన్స్, తన పొగరు రెండు తగ్గిపోతాయి. అప్పుడు తనే నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. సిద్ధు, పద వెళ్దాం. మీ ఆలోచనలు నందిని మీద ఉండగానే ఈ అశ్విని అనుకున్నది చేసేస్తుంది. అప్పుడు మీకు షాక్ అట్నుంచి కాదు, ఇంటిలోంచే తగులుతుంది. రోజీ, దేవుడి దగ్గర కుంకుమభరణ తాంబూలం తీసుకురామ్మా. అలాగే నువ్వు మొన్న కొనుక్కున్న కొత్త చీర ఉంది కదా, అది తీసుకురా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అదిగో, పెళ్ళయ్యాక నందిని ఫస్ట్ టైం మన దగ్గరికి వస్తుంది.
అలా వచ్చిన ఆడపిల్ల ఎవరైనా సరే తనకి బొట్టు పెట్టి పంపించడం మన సాంప్రదాయం. తనకి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వు. రానందిని. నందిని, ఏంటి పని? నువ్వు మా ఇంటి ఆడపిల్లవి కావు. మాకు నీకు బంధుత్వం లేదు. అయినా ఏదో మేం దగ్గరుండి పెళ్లి చేశాం కదా అనే బాధ్యతతో నీకు బొట్టివ్వబోతే దాన్ని విసిరి కొడతావా? ఏయ్! ఎవడికి కావాలి నీ బోడి బొట్టు? నందిని, ఏంట నోరు జారడం? చెయ్యి జారలేదు, సంతోషించు. పిచ్చి పిచ్చిగా మాట్లాడక నందిని. మాకు నీ మీద ఓ ప్రేమ కారిపోయేది ఇవ్వట్లేదు, పద్ధతి కోసం ఇస్తున్నాం. ఏయ్! చేశారులే పెళ్ళి. పెళ్ళి పద్ధతి. నందిని, ఇప్పుడేం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? నటించకండి. ఎదవ డ్రామాలు మీరు. ఎవరికి తెలియవు మీ డ్రామాలన్నీ? ముందు పెళ్లి చేయడం, వెనక నుంచి విడదీయడం. అసలు ఏం జరిగింది నందిని? రాత్రి మీరు బానే ఉన్నారు కదా? ఏయ్! ఆపవే, ఆపు. అసలు మీరంతా నేను అడగగానే ఒకరి తర్వాత ఒకళ్ళు ఒప్పుకొని నా పెళ్లికి వస్తున్నప్పుడే నేను అనుమానించాల్సింది. కానీ పిచ్చిదాన్ని, ఏదో నేను వేసిన వల్ల ఇంత ఈజీగా చేపల్లా పడుతున్నారనుకున్నాను గాని కానీ నాకే వల పన్ని నన్నే కార్నర్ చేస్తున్నారని అనుకోలేదు. నందిని, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందో మాకేం తెలీదు. ఏంటి తెలియంది? పెళ్ళో మీ అమ్మ పెట్టిన ఫిట్టింగ్ తెలీదా? దానివల్ల సిద్ధు నాతో గొడవ పడి వెళ్ళిపోవడం తెలీదా? ఏంటి, సిద్ధు వెళ్ళిపోయాడా? పెళ్లికి మీరందరూ వస్తే మీలో మీరు కొట్టుకు చేస్తారనుకున్నాను. భార్గవి దీపక్ల మధ్య నిప్పు ఇంకా పెరుగుతుందనుకున్నాను. పెద్ద రోజు మీ అందరినీ చూసి ఇంకా రగిలిపోతుందనుకున్నాను. మీలో మీకు ఇంకా దూరాలు పెరిగిపోతాయనుకున్నానే గాని నాకు సిద్ధుకి కొట్లాట పెడతారని, మా మధ్య దూరం పెంచుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇద్దరిని విడదీయడం కోసం మీలో మీరు గొడవ పడినట్టు నటిస్తారని, నన్నెంత మోసం చేస్తారని, ఇలా వెన్నుపోటు పొడుస్తారని అనుకోలేదు. నందిని, మాకు నీలాగా నటించడాలు, మోసాలు, వెన్నుపోట్లు తెలియవు. మా మధ్య ఏం జరిగినా అవి నిజంగానే జరిగాయి. నీకోసం మా ప్రేమలు దూరం చేసుకొని మేము ఇన్ని బాధలు పడాల్సిన అవసరం మాకు లేదు. అంటే సిద్ధు నీకు దూరంగా వెళ్తే దాంట్లో మా తప్పేముంది? దానికి మాకు ఏంటి సంబంధం? సంబంధం లేకుండానే సిద్ధు రోజు దగ్గరికి చేరుతాడా? సంబంధం లేకుండానే రోజీ నాకు వార్నింగ్ ఇచ్చి కండిషన్స్ పెడుతుందా? కండిషన్స్ పెట్టిందా? అవును. ఈ కుటుంబంలో అందరికీ పేరు పేరున క్షమాపణ అడగాలి. విన్నావుగా, అవి సిద్ధు కండిషన్స్. అయినా ఆవిడేదో చేస్తే నువ్వు ఇక్కడికొచ్చి మమ్మల్ని నిలదీయడం, మా మీద నీ కోపాన్ని చూపించడం ఏం పద్ధతిగా లేదు నందిని. అవును నందిని, ఇప్పుడు ఆవిడికి మాకు ఏ సంబంధం లేదని నీకు తెలుసు కదా. నాకు అనవసరం. మీ మధ్య సంబంధాల గురించి నాకు అనవసరం. మీరు నిజంగా కొట్టుకున్నట్టు నటించినా నాకు సంబంధం లేదు. కానీ మీకు నా పెళ్లితో సంబంధం ఉంది. పెళ్లికి 10 మందిని పిలిచేది, తర్వాత ఇలాంటి గొడవ ఏదన్నా అయితే పెద్దరికంగా మధ్యలో ఉండి గొడవలు తీరుస్తారని. మీరు మా మధ్య గొడవలు పెట్టినా పెట్టకపోయినా అవి తీర్చాల్సిన బాధ్యత మాత్రం మీకుంది. మీరు నిజంగానే మా పెళ్లికి బాధ్యత వహించుంటే, మీరు నిజంగానే ఏ మోసం చేయకుండా ఉండుంటే నన్ను సిద్ధుని కలిపి మీ బాధ్యత తీర్చుకోండి. మీ నిజాయితీని నిరూపించుకోండి. లేదంటే మీరు మోసగత్తెలని
ఇదంతా కావాలనే చేశారని ఒప్పుకోండి. నందిని, అంత కర్మ మాకేం పట్టలేదు. నీ కాపురం సరిచేసే బాధ్యత నాది. నీ ఫ్రెండ్గా నీ పెళ్లికి బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు ఒక మనవరాలిగా ఆవిడ పేరు పాడవకుండా పెళ్లిలో ఏం జరిగినా దానికి పరోక్షంగా నేనే కారణం కాబట్టి ఈ బాధ్యత కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు లోకి నాతో రావట్లేదే. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఇక్కడే వదిలేయాలి. మరి లోకి జీవితంలోకి నేను రావాలంటే నువ్వు ఉండకూడదు కదా.